హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వ్లాగ్కి మాత్రం నిజంగా నేను చాలా ఎక్సైటెడ్. ఐ నో వ్లాగ్స్ తగ్గించేసాను, కానీ ఇది స్పెషల్ వ్లాగ్ కాబట్టి డెఫినెట్లీ అయితే రికార్డ్ అయితే చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ బ్రేక్ నేను అమ్మ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్, బ్యాక్గ్రౌండ్లో ఏం ప్రిపేర్ అయ్యే ఏంటి అన్నది చిన్న గ్లిమ్స్ లాగా మధ్యలో అయితే వస్తాయి, చూసేసేయండి. నా ఫ్రెండ్స్ని అయితే కలవబోతున్నాను. ఆల్మోస్ట్ లైక్ 1.5 year తర్వాత నేను కడియం అయితే వెళ్ళబోతున్నాను అనమాట. నేనంటే మేము అయితే మాత్రం మాటలు బాగా వచ్చేసినాయండి. ఇదిగోండి టైం అయిపోయిందంట, రెడీ అయిపోయాడు. అండ్ ఇవి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ప్రెగ్నెంట్గా అయితే ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఫ్రూట్స్, శారీ, బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను. అండ్ అమ్మకి ఇవ్వాల్సిన స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఓ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుదామన్నది కాస్త అలా 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 పోస్ట్ పోన్ అయ్యి మొత్తం మీద ఈ టైంకి అయితే సెట్ అయింది అనమాట. సో చలో లెట్స్ గో. ఆల్మోస్ట్ రెడీయా? ఎస్ డన్. బాగుంది, బాగా వచ్చిందా? మన సిద్ధాంతానికి చేసాం కాబట్టి మనకి ప్రాక్టీస్ అయితే అందుకని ఓకే. ఇద్దరికి ఓకే, ఇద్దరు ఎట్ ఏ టైమ్ 1 week డిఫరెన్స్ లో ఉన్నారా ఇద్దరునే? అంతే, కొంచెం డేస్ డిఫరెన్స్ ఇద్దరికి. ఓకే ఓకే. ఏంట్రా అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? You can't. 2, 3, 2, 1. You can't, man. I'm still strong. Out. అమ్మ డాడీ ఇంట్రెస్ట్. ఇద్దరు ఇష్టమా? చిన్నది ఇష్టమా, పెద్దది ఇష్టమా? చిన్నతే పెద్దతే ఇంట్రెస్ట్. తనుజ్ బాబు ఇష్టమా, అభి బాబు ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? వేదాంశ్, నువ్వేనా వేదాంశ్ అంటే? కొందరు కామెంట్స్లోను అలాగే పర్సనల్ మెసేజెస్లోను వ్లాగ్స్ పెట్టట్లేదు, పెట్టండి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని అడుగుతున్నారు. బట్ మా చిన్నోడితో అయితే అంత ఈజీగా ఉండట్లేదండి. సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత లక్కీ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నాడు. బట్ వీడు అలా కాదనమాట, అస్సలు తినట్లేదు. ఇలా తినిపిస్తూ ఉన్నాను, కానీ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలని ముహూర్తం కూడా అయితే విన్నానమాట. అందుకే ఈ క్లిప్ కూడా అయితే యాడ్ చేశాను. వెంటనే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో పనులు ఉంటాయి కదా, ఇంకా ఊరు వెళ్తున్నామంటే నేను ఆల్మోస్ట్ 1 year 3 monthsకి వెళ్తున్నాను. సో నేను కూడా ఫుల్గా ఎక్సైటెడ్ అయితే ఉన్నానండి. ఇంకా అమ్మ ఇక్కడ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళకపోయినా ఇట్స్ ఓకే అన్నట్టు అయితే నడుస్తుంది అనమాట. రీసెంట్లీ లాంగ్ జర్నీ చేయడం వల్ల కార్ చూస్తున్నారా సూపర్ డస్టీ అయితే అయిపోయిందనమాట. ఇంకా సర్వీసింగ్ ఇచ్చే టైం కూడా లేదు, అందుకని ఇంకా ఇంట్లోనే క్లీన్ అయితే చేసేసుకుందాము అనేసి ఇలా ఫిక్స్ అయ్యి మొదలు పెట్టామన్నమాట పనులు చేసుకోవడం. సో ఇక్కడ క్లీన్ చేయడానికి అగారో సుప్రీం కార్ వాష్ అయితే యూస్ చేస్తున్నారు. దీనికి లాంగ్ పవర్ కార్డ్ అయితే వస్తుంది, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్, ఒక గన్, దానికి మళ్ళీ ఎక్స్టెండబుల్ రాడ్ కూడా అయితే వస్తుంది. ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి హోస్ పైప్ కూడా పెద్దదైతే వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవాలండి. ఇన్లెట్ పైప్ అయితే ఒకవైపు పెడతాము, అండ్ అవుట్లెట్ పైప్ వచ్చేసరికి మరోవైపున అయితే పెడతాము. అండ్ పవర్ బటన్ కూడా అయితే ఉంటుంది. దాంతోపాటు ఫోమ్ వాష్కి అలాగే ఫిల్టర్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. అంటే బకెట్లో వాటర్ ఫిల్ చేసి ఆ ఫిల్టర్ వేసుకుని కూడా మనం వాష్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మాకు డైరెక్ట్ ట్యాప్ కనెక్షన్ ఉంది కాబట్టి ట్యాప్కి అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. ఇంకా పవర్ కనెక్షన్ కూడా ఇచ్చేసుకున్నట్టయితే ఈజీగా మనం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇది 1800 watts పవర్ కెపాసిటీతో అయితే వర్క్ చేస్తుందండి. ఎలాంటి డర్ట్ అయినా, ఆయిల్, జంక్ అండ్ స్టిక్కీగా ఉండే జిడ్డు మరకలు ఇలాంటివి ఏవైనా సరే ఈజీగా వాష్ చేసేయచ్చు. ఇది 120 bars హై ప్రెషర్తో అయితే వర్క్ చేస్తుందన్నమాట. అందుకనే ఈజీగా క్విక్గా మనం కార్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ వాటర్ ఫ్లో కూడా చూసుకున్నట్టయితే 6.5 liters per minute అయితే ఉంటుందన్నమాట. అందుకనే ఎంత లార్జ్ సర్ఫేస్ అయినా సరే చాలా చాలా తక్కువ టైంలో మనం వాష్ అయితే చేసేయచ్చు. అండ్ ఆ నాజిల్ ఏదైతే ఉందో
అది అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి. సో మనం ప్రెషర్ లోలో కావాలా, మిడ్లో కావాలా, లేదంటే హై కావాలా అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారంగా మనకి క్లీనింగ్ కూడా మనకి చేంజ్ అయితే అవుతుంది. సో దీనికి ఒక ఫోమ్ బాటిల్ వచ్చిందన్నాను కదా. సో ఫోమ్కి మళ్ళీ సపరేట్గా హ్యాండ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఫోమ్ బాటిల్లో లిక్విడ్ వేసేసుకుని మనం ఈజీగా ఫోమ్ వాష్ కూడా అయితే చేసేసుకోవచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే గన్ యొక్క ట్రిగర్ ఎంగేజ్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు షట్ డౌన్ అయిపోతుంది. సో దట్ పవర్ అన్నది సేవ్ అవుతుంది. ఒక పక్కన వీరుగారు కార్ వాష్ చేస్తుంటే లక్కీ వచ్చేసరికి ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాడు. అలా వాటరింగ్ చేస్తూ వాడి బట్టలు కూడా ఫుల్గా అయితే తడిపిస్తున్నాడు అనమాట. సో వాడికి అదొక ఆట. సో ఇంకా కార్ వాష్ అయితే ఇంక ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. ఫోమ్ వాష్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఈజీగా వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకున్నట్టయితే ఈజీగా అయిపోయిందండి. సో బయటికి తీసుకువెళ్ళి అదంతా కంప్లీట్ చేయించుకుని వచ్చి కంటే కూడా ఇంట్లో ఇలా కార్ వాష్ ఉన్నట్టయితే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా కార్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. కార్ వాష్ అనే కాదు, బైక్ కూడా యాక్చువల్లీ కార్ వాష్ అయిన తర్వాత ఇంకా పనిగా బైక్ని కూడా అయితే క్లీన్ చేస్తారనమాట. సో మీకు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్, మేము ఈ కార్ అండ్ బైకే కాదు ఈవెన్ బయట ఫ్లోర్ అయినా సరే నీట్గా క్లీన్ అయిపోవాలంటే అదే యూజ్ చేస్తున్నాము. ప్రోడక్ట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. హాయ్. కార్ అయితే తలతల మెరిసిపోతుంది. దగ్గరగా ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా చిన్నోడు ఫస్ట్ టైం ఇంటికైతే రాబోతున్నాడు అనమాట. సో ఏంటంటే ఆల్రెడీ ఇంకా కాకినాడలో అందరం కలిసే ఉండడం వల్ల పెద్ద ఏం అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇలా చిన్నోడితో కడియం రావడం అయితే మాత్రం ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్వీట్స్ అవి నైబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా, అవన్నీ అయితే తీసుకుని వచ్చాం. అవి కూడా అయితే తెచ్చేస్తున్నారు లోపలికి. అండ్ మా చిన్నోడు అయితే మాత్రం చాలా చాలా నాటీ అని చెప్పాలన్నమాట. ఏదైనా సరే అల్లరి పని చేస్తాడు. ఏంటి అని మనం చూసామంటే ఒక్క స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్కి మనం పడిపోవాలి. సో లక్కీ అయితే పక్క నవ్వేవాడు. వీడు వచ్చేసరికి నవ్వితే సౌండ్ రాదు, బట్ అలా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా లక్కీని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టాను. అమ్మతో అయితే ఆడుతున్నాడు అనమాట. ఇంకా చిన్నోడు మేము వచ్చేసరికి కోరుకొండ అయితే వెళ్తున్నాము. సో నా ఫ్రెండ్ వచ్చేసరికి ప్రెగ్నెంట్గా అయితే ఉందన్నమాట. మా కడియం, మా టెంపుల్. స్కెడ్యూల్ ఎంత హెడ్డిక్గా ఉంటుందన్నది మాటల్లో అయితే చెప్పలేమండి. ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళం కాస్త మధ్యాహ్నం 3 అయిపోయింది. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర అన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. సో కోరుకొని రావడం స్కిప్ చేసామంటే మళ్ళీ రాగలమో లేదో మాకే డౌట్ అనిపించింది. అందుకే ఈవినింగ్ చేసాను అయితే వచ్చేసామన్నమాట. సో ఆల్రెడీ మీరు చూసినట్టయితే వెళ్ళి మన ఛానల్లో ఇంతకుముందు కూడా చూసాను. కరెక్ట్గా నాకు 5th మంత్ ఉండగా తను మా ఇంటికి వచ్చింది అండ్ నాకు సీమంతంలా చేసింది. ఇప్పుడు మళ్ళీ తనకి 5th మంత్ ఉండగా నేను తనైతే కలిసాను అనమాట. కోఇన్సిడెంట్లీ భలే అనిపించింది. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చినా సరే చాలా మంచిదని అంటారు. సో నాకు చేతనైంది అయితే నేను తనకైతే చేస్తున్నాను. సేఫ్ డెలివరీ అవ్వాలి. సో ఇక్కడ మా కోసం అన్నీ కూడా హోమ్ మేడ్ స్నాక్స్ అయితే చేసి పెట్టారనమాట. బట్ ఏంటంటే మాకు మాటలతోనే కడుపు అయితే నిండిపోయిందని చెప్పాలి. ఇక్కడ మా వాడు చూసారా నిద్ర అవస్థలు అనమాట. సో జాగ్రత్తగా పడుకోబెట్టేసి సైలెంట్గా మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము. ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. సో నైట్ అయితే మాత్రం నిద్ర ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అరే పాలు తాగాలరా, టీ కాదు. చిన్నపిల్లడువా? అరే రెడీ అయిపోయావా? ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నావా? ధనలక్ష్మి తీసుకెళ్ళిపోవచ్చు, మనం పెంచుకోవచ్చు. మాట వినాలి. చెప్పు వద్దమ్మా. ఉయ్యాలు కడతాం, ఉయ్యాలు వేస్తాం. మా ఇద్దరు ఉన్నాం ఆల్రెడీ. మాట వినాలి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని కంటే గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి. సో మార్నింగే నాకు ఊళ్ళోనే ఇంకొక ఫ్రెండ్ ఉందన్నమాట, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో తను కూడా ప్రెగ్నెంట్గా అయితే ఉంది. సో అందుకే 2
ఫ్రూట్స్ బాస్కెట్స్ అయితే రెడీ చేసాం కదా. సో నిన్నే 2 కవర్ చేద్దాం అంటే అవ్వలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి తన్ను కలవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఎవరికైనా తెలిస్తే దానికి సొల్యూషన్ డెఫినెట్లీ కామెంట్స్ లో చెప్పండి. అంటే మీకు దర్శనం టికెట్స్ లేకుండా తిరుపతి వెళ్తే ఏంటి మనం దర్శనం అయ్యేటట్టు ఎలా చేసుకోవచ్చు, ఇది తెలిస్తే మాత్రం డూ కామెంట్ అండి, మాకు చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్కరికి చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, ఫ్యామిలీ సర్కిల్ ఉంటుంది. బట్ నా వరకు అన్నీ కూడా లిమిటెడ్ అండి. నేను లిమిటెడ్గా మాట్లాడతాను. సో నాకు తెలిసిన వాళ్ళు చాలా లిమిటెడ్గానే ఉంటారు. బట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లోజ్ టు హార్ట్ అన్నట్టుగానే ఉంటారు. అందులో తను ఒక్కతి. సో తను వచ్చేసరికి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి అన్నీ సేమ్ కాలేజే అనమాట. అలాగే ఇంకా మా ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో తనకు కూడా 5th మంత్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో తనని కూడా కలిశాను. ఇంకా మాకు ఊళ్ళోనే కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళి కలిసి ఇంకా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయితే అయిపోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా మన లక్కీని అల్లుడు అల్లుడు అని అంటుందన్నమాట. అందుకే కోడలు కావాలి అని అంటున్నాను. బట్ ఏంటంటే దేవుడి బ్లెస్సింగ్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. సో చూద్దాం, వెయిట్ ఫర్ ది టైం అండి. ఇంకొక 4 నెలలు వెయిట్ చేసామనుకోండి, సో ఎవరికి పాపో ఎవరి బాబో తెలిసిపోతుంది. అప్పుడు నేను బ్లాగ్లో మళ్ళీ షేర్ అయితే చేస్తాను అనమాట. ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ కూర్చుని మాట్లాడుకుంటే మాకు రోజులు సరిపోవన్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే టైం లేదనమాట. నీకు తెలుసా? చాలా ఇష్టం. లేకపోతే ఒప్పుకుంటారా? ఇజ్జు చెప్పులు ఇటు చెప్పు లేకుండా బాగా చెప్తావా? నిద్ర మొహం ఉంది. ఇప్పుడు తిరిగి వస్తున్నాం. ఇప్పుడే తిరిగి వస్తాను. ఎక్కి కాల్ తెచ్చుకున్నాను. ఎక్కి పైకి ఎక్కి పైకి ఎక్కి. అరే బుడ్డి బాయ్ చెప్పరా. సరే అయితే డోరేసి వెళ్ళొస్తానమ్మా. ఇక అక్కడి నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ముందు రోజు నైటే తెలిసింది, మా ఆడపడుచు కొడుకు మా అభి వచ్చేసరికి హైదరాబాద్ నుండి అయితే వచ్చాడనమాట. ఇంటికి వెళ్ళి పడితే మళ్ళీ తిరిగి రాలేము అనేసి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక దారిలో వచ్చేసరికి ముత్యాలమ్మ టెంపుల్ ఉంటే అక్కడ ఆగి దండం పెట్టుకున్నాము. అండ్ డైరెక్ట్గా అయితే వస్తున్నాం. మా లక్కీకి అభి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. రియాక్షన్ ఎలా ఉంటుందా అని చూస్తున్నాము ఇక్కడ. ఇప్పుడు తినేసాడు, కుమ్మేశాడు. కాసేపు అలా మాటలతో టైం స్పెండ్ చేసిన తర్వాత సరదాగా అందరూ కలిసి బయటికి వెళ్దామని అన్నారు. సో మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్లో బుక్స్ వచ్చేసరికి సేల్ చేస్తున్నారు. సో అవి కూడా ఎందుకో సంభవం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పిల్లల బ్యాచ్ అండ్ మేము అయితే వచ్చామన్నమాట సరదాగా. సో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అయితే అనిపించింది. ఇక్కడ మా చిన్నోడు చూసారా, ఆ కూల్ డ్రింక్ తాగేస్తాను అని మీద పడిపోతున్నాడు. అండ్ లైక్ ఫ్యూ థింగ్స్ అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకుని తిన్నాము. అండ్ అక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే అంత బుక్స్ చదివి అంత టైం కూడా ఉండట్లేదండి. అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో నాకే తెలియట్లేదు. మా లక్కీకి ఏమైనా యూజ్ అవుతాయేమో అని చూశాను కానీ సో ఏమో అంత టైం దాని మీద పెట్టి చూసి అంత ఉండట్లేదు కదా అని ఇంక లైట్ తీసుకున్నాను. ఆల్రెడీ వాడికి నేను చాలా బుక్స్ అయితే కొన్నాను. సో వాటినే ఇంకా కంప్లీట్గా నేను నేర్పించలేకపోతున్నాను అనేసి ఇంక లైట్ తీసుకున్నాము. ఇక్కడ బటర్ఫ్లై థీమ్ అండ్ యాజ్ వెల్ రంజాన్ కోసం అని పెట్టిన థీమ్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఫ్యూ పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. ఇలా మంచిగా టైం స్పెండ్ చేసాం. మా డే అలా అయితే ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. క్యాచ్ యూ అగైన్. Bye bye.